ఏ ఆలయానికి లేని విచిత్రం ఈ ఆలయానికి ఉంది. ఆ ఆలయం ఏంటంటే కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయం. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ రామాలయంలో సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుల వారు మాత్రమే ఉంటారు. హనుమంతుల వారు ఉండరు. ఎందుకంటే ఇక్కడ రామాలయం ప్రతిష్ఠ జరిగిన సమయానికి రాముల వారికి, హనుమంతుని వారికి కలయిక జరగలేదు కాబట్టి ఇక్కడ గర్భాలయంలో హనుమంతుల వారు ఉండరు. ఎదురుగా ఉన్న రామాలయంలో హనుమంతుల వారితో కలిపి సీతారామ లక్ష్మణులు ఉంటారు. ఇంకా ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఒకే శిలపై చెక్కి ఉంటారు. ఈ నగరానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంది. ఈరోజు ఇక్కడ ఒంటిమిట్ట క్షేత్రంలో చైత్రశుద్ధ పౌర్ణమికి రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే శ్రీరామనవమి రోజున అన్ని రామాలయాల్లో కళ్యాణం అభిజిత్ ముహూర్తం అంటే సూర్యుడు అతి ప్రకాశవంతంగా ఉండే మధ్యాహ్న సమయంలో జరిపిస్తారు. ఈ కళ్యాణానికి అందరు దేవుళ్ళు వస్తారు, ఒక్క చంద్రదేవుడు తప్ప. అప్పుడు చంద్రుడి కోసం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరాముని కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు పౌర్ణమి కాబట్టి స్వామివారి కళ్యాణం ఒంటిమిట్ట క్షేత్రంలో జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.